హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 8వ దివ్యదేశం గురించి చర్చించుకుందాం. ఆ దివ్యదేశం పేరు అప్పాలరంగం తిరుపేర్ నగర్. ఈ దివ్యదేశానికి ఆ పేరు ఎలా వచ్చిందనేది తెలుసుకుందాం. ఇక్కడ నేతి, అప్పాలు, ఇవన్నీ పాయసం ఇలాంటివి స్వామికి నైవేద్యంగా పెడతారు. అసలు ఈ స్థలం యొక్క విశేషం ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ ఏంటంటే ఒక రాజు ఉండేవాడండి, పాండ్యరాజు. ఆయనకు సంతానం లేదు. అయితే అతను ఎంతోమంది వైష్ణవ స్వాములకి అన్నదానం చేస్తూ ఉండేవాడు. అయితే పరమశివుడు ఆయనకి చెప్పాడనమాట, ఇక్కడ కనుక ఆయన అన్నదానం వైష్ణవులకి చేస్తే సత్సంతానం కలుగుతుందని. ఆయనని పరీక్షించటానికి శ్రీమన్నారాయణుడే అక్కడికి రావటం జరిగింది. శ్రీమన్నారాయణుడు ఎలా వచ్చాడంటే డైరెక్ట్గా రాడు కదండి స్వామి. ఎప్పుడు ఎలా వచ్చాడు? ఒక వృద్ధుడిగా వచ్చాడు. తనకి చాలా ఆకలేస్తుందని చెప్పాడు. అయితే ఆ రాజు ఏం చెప్పాడంటే, అన్నం అవుతుంది, భోజనాలు ఇంకా వస్తారు, వారితో పాటు పెడతానంటే, లేదు నేను ఆకలి తట్టుకోలేకపోతున్నాను, నాకు ఇప్పుడే అన్నం కావాలి అన్నాడు. అయితే అతను మొత్తం అందరికీ వండిన అన్నం అంతా తినేసినా కూడా అతను ఆకలి తీరలేదన్నమాట. ఇంకా కావాలని అడుగుతుంటే అప్పుడు రాజుకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఉన్న ఆహార పదార్థాలన్నీ అయిపోయినాయి. ఇంక అప్పాలు ఉడుకుతాయి అన్నమాట. అప్పాలు పెట్టాలి ఆయనకి. అయితే అప్పాలు ఒకటే ఉన్నాయి, ఇంకేమీ లేవంటే, సరేనండి ఆ అప్పాలే తీసుకురండి, నా ఆకలి తీర్చుకుంటాను అన్నాడు. అయితే ఆ ఒక్క కుండలో వేసిన అప్పాలను తీసుకొచ్చి ఆయనకి పెడితే ఆయన ఏం చేశారంటే, ఇప్పుడు నాకు కొంచెం నిద్ర వస్తుంది, కాసేపు అన్నాక తింటాను, కాసేపు నేను విశ్రాంతి తీసుకుని తింటానని తన పడుకుని దిండు కింద పెట్టినట్టుగా ఆ కుండని, అప్పాలతో ఉన్న కుండని పెట్టుకున్నాడు. అప్పటి నుంచి ఆయనకి అప్పాల రంగాన్ని పేరు వచ్చింది. కానీ రాజు చాలా ఆశ్చర్యపోతాడనమాట. ఏంటి ఇలాగ ఇప్పుడు వచ్చేవాళ్ళకి నేను నివేదన ఏం చేయాలి, అందరికీ కూడా ఏం పెట్టాలి, భోజనం ఏం పెట్టాలి, అందరూ కూడా వస్తారు ఇప్పుడు భోజనానికి, ఏం చేయాలి అని అనుకుంటుంటే అప్పుడు నారాయణకే జాలేసి ఆయన ఆదిశేషుడి మీద పడుకునే శ్రీమన్నారాయణుడిగా, ఆ వృద్ధుడే ఆదిశేషుడి మీద పడుకున్న శ్రీమన్నారాయణుడిగా దర్శనమిచ్చి ఆ కుండతో అప్పాలు ఎప్పుడు కూడా అలా ఉంటాయన్నమాట. ఇప్పటికీ కూడా అదే నడుస్తూ ఉంది. అందుకే ఇక్కడికి వచ్చిన భక్తులు సంతానకృష్ణుని ఉయ్యాల్లో ఊపుతూ ఉంటే, ఆ స్వామిని దర్శించుకుంటే వారికి సత్సంతానం కలుగుతుంది. జై శ్రీమన్నారాయణ.